నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పంచముఖ పరమేశ్వరుడి అఘోర రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, తత్పురుష రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, అఘోర ముఖము తత్పురుష ముఖము ఈ రెండు ముఖాలకు సంబంధించిన వేద మంత్రాలేంటో, ఆ మంత్రాలలో ఉన్న అంతరార్థం ఏంటో, ఆ మంత్రాల ద్వారా పరమేశ్వరుడు మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క ముఖంతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివమహాపురాణంలో చెప్పారు. పరమేశ్వరుడు శివకల్పము అనే పేరు కలిగిన కల్పంలో 1000 సంవత్సరాల పాటు దివ్య వర్షం కురిసి సృష్టి అంతా జలమయమైపోయిన తరుణంలో నలుపు రంగు శరీర ఛాయతో నల్లటి వస్త్రాలు ధరించి, నల్లటి తలపాగా ధరించి, నల్లటి గంధాన్ని ధారణ చేసి, నలుపు రంగు యజ్ఞోపవీతాన్ని ధరించి, అఘోర ముఖముతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని శివమహాపురాణంలో చెప్పారు. ఈ అఘోర ముఖానికి సంబంధించి వేదములో చెప్పబడిన మంత్రం ఏంటంటే, ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యో. ఇది అఘోర మంత్రము వేదములో చెప్పబడింది. ఈ అఘోర మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ సృష్టిలో ఉన్నటువంటి భయంకరమైన వస్తువులకు నేను నమస్కారం చేసుకుంటున్నాను, భయంకరమైన విషయాలకు నమస్కారం చేసుకుంటున్నాను, భయంకరమైన రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి కూడా నమస్కారం చేస్తున్నాను అని చెప్పటమే ఈ అఘోర మంత్రంలో ఉన్న అంతరార్థం. పరమేశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి, ఘోర రూపము, శాంత రూపమని 2 రూపాలు ఉంటాయి. సృష్టి స్థితులు నిర్వహించేటప్పుడు శాంత రూపంలో ఉంటాడు, లయ సంహారం చేసేటప్పుడు ఘోర రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ అఘోర ముఖం ద్వారా పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, లయకారకత్వాన్ని అర్థం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను తొలగింపజేసుకోవాలని చెప్పటమే అఘోర మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే పరమేశ్వరుడు పీతవాస అనే పేరు కలిగిన కల్పంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి, పసుపు రంగు శరీర ఛాయతో ఆవిర్భవించి బ్రహ్మకు సృష్టి కార్యక్రమంలో సహాయం చేశాడని, అప్పుడు పరమేశ్వరుడు తత్పురుష అనే ముఖంతో ఆవిర్భవించాడని శివమహాపురాణంలో చెప్పారు. ఈ తత్పురుష ముఖానికి సంబంధించిన వేద మంత్రం ఏంటంటే, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది తత్పురుష ముఖానికి సంబంధించిన వేద మంత్రం. ఈ మంత్రంలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే, తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటే నాలో ఉన్నటువంటి రుద్రుడిని, సంహార శక్తి కలిగినటువంటి రుద్రుడిని ప్రేరేపించబడి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి, ఆ మహాదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి దర్శనం చేయగలిగే శక్తిని అనుగ్రహించు అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అంటే ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్నటువంటి రుద్రశక్తిని, సంహార శక్తిని ప్రచోదనం చేసి అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి. అహంకారాన్ని తొలగింపజేసుకున్నప్పుడు శివోహం అన్న భావనలోకి వెళ్ళి మనలో ఉన్న పరమేశ్వరుణ్ణి, ఆ మహాదేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చని చెప్పటమే ఈ తత్పురుష మంత్రంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అఘోర మంత్రము, తత్పురుష మంత్రము ఈ 2 మంత్రాలను మనం పరిశీలించినట్లయితే, పరమేశ్వరుడి సంహార శక్తి ద్వారా దుర్గుణాలను తొలగింపజేసుకోవాలని, అలాగే తత్పురుష మంత్రం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకొని శివోహమన్న భావనలోకి రావాలని చెప్పటమే ఈ వేద మంత్రాలలో ఉన్న అంతరార్థం. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ పరమేశ్వరుడి పంచముఖ స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ ఆ మంత్రాలను పఠించిన, శ్రవణం చేసిన శివానుగ్రహానికి పాత్రులై మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుత్తణి క్షేత్ర వైభవాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఆదిశంకరులే బదరీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానది తీరంలో ధ్యానం చేస్తుంటే, నేను ఇందులో ఉన్నాను రా బయటకు తీయని చెప్పేట్టు విష్ణువు. వెంటనే ఆ గంగలోకి ప్రవేశించి
ఆ సాలగ్రామ శిలామూర్తి అయిన విష్ణువుని బదరీ నారాయణమూర్తిని ప్రతిష్ఠ చేసిన వాడు ఆదిశంకర భగవత్పాల వారు. మరువరాదు ఇక్కడ. అక్కడ కాలంలో కృష్ణుని పెట్టి, అంటే చిట్ట చివరకున్న మలయాళ దేశంలో కృష్ణుని పెట్టి, అక్కడున్న హిమాలయాల్లో కృష్ణుని పెట్టి భారతదేశమంతా విష్ణుమయం చేసిన మహానుభావుడు అండి ఇక్కడ ఆయన. అటువంటి వాడు. మరి అటువంటిప్పుడు ఆ విగ్రహాలను పెట్టిన ఆయన ఈ మాట అనొచ్చా అంటే, దాని స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పాడు పాశ్చాత్యులకి. మన విగ్రహ పూజ అనేది సామాన్యం కాదు. విగ్రహము రాయ రప్పో, కానీ భగవంతుడు సర్వవ్యాపకుడని మాకు తెలుసుగా, అందులో కూడా ఉండొచ్చు ఆయన. కానీ అందులో ఉన్న భగవాన్ని తెలుసుకోవాలి అంటే దాన్ని సంస్కరిస్తాం మేము. శాస్త్ర ప్రకారంగా శిల్పీకరిస్తాం. శిల్పించిన శాస్త్రాన్ని శాస్త్ర ప్రకారంగా అధివాసాలు చేస్తాం, యంత్రం పెడతాం, హోమం చేస్తాం. ఆ దేవతా మంత్రశక్తిని సూక్ష్మ రూపంలోకి పొటెన్షియల్కి లాగి ఆ విగ్రహంలో ప్రతిష్ఠ చేస్తాం. ఇంత ప్రాసెస్తో ఒక విగ్రహం దేవత అవుతుంది. అంత విజ్ఞానం కలిగిన జాతి నాది. శాస్త్రం ఇలా చెప్పింది. కానీ అజ్ఞానులు ఏం చేస్తారంటే, దేవుడు అనగా ఆ విగ్రహమునందు మాత్రమే ఉన్నాడు, ఇంకో చోట లేడు అంటారు. అక్కడ వచ్చింది చికాకు. విగ్రహమునందు దేవుడు ఉన్నాడు అని ప్రీతి కలగవచ్చు. ఏడాదికోసారి వెంకటేశ్వర స్వామినో, జగన్నాథ స్వామినో, కాశీ విశ్వనాథ స్వామినో దర్శనం చేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వరుడు అక్కడ మాత్రమే అలా ఉన్నాడని కాదు, సర్వవ్యాపకుడైన వెంకటేశ్వర స్వామిని నేను ఈ విగ్రహంలో ఆరాధిస్తున్నానన్న జ్ఞానం సాత్వికమే అవుతుంది ఇక్కడ. అలా కాకుండా వెంకటేశ్వరుడు అనగా అక్కడున్న 9 అడుగుల 9 అంగుళాల విగ్రహం మాత్రమే అనుకోకూడదు. హిందువులు విగ్రహారాధకులు కాదు, తత్వారాధకులు. సర్వవ్యాపకుడు బ్రహ్మమని యుగాల క్రితమే చెప్పిన జాతి భారత జాతి. భగవంతుడికి ఆకారం లేదు, సర్వవ్యాపకుడు, నీలో నాలో అందరిలో ఉన్నాడు. ఈ మాట కూడా చెప్తాం మనం. ఆయన ఎప్పుడు సర్వవ్యాపకుడే, నాలో కూడా ఉన్నాడు. సాకార నిరాకార చర్చ అంతా కూడాను లౌకికమే. లోకాతీతంలో సాకార నిరాకారం రెండూ లేదు. అనుభవంతో మళ్ళీ సిద్ధాంతీకరించాడు. ఆ సిద్ధాంతీకరించిన మహానుభావుడు ప్రపంచానికి ఇది హిందూ మతం అని చెప్పాడు. ఆ మహానుభావుడి పేరు స్వామి వివేకానంద. ఆయనకు అనుభవాన్ని ఇచ్చినవాడు రామకృష్ణ పరమహంస. తెలుసుకోండి, ఆయన చెప్తాడు, హిందువులు విగ్రహాన్ని దేవుడు అన్నారు, విగ్రహంలో దేవుడు అంటారు. రెండుకి తేడా ఉంది, తెలుసుకోవాలని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే వాడికి బాగా తెలుసు, గంగాజలమేనా, నేను కలశంలో పట్టుకొచ్చింది గంగాజలమే, కానీ కలశమే గంగాజలం కాదని ఎరుకుండాలి ఇక్కడ. ఎందుకంటే గంగాజలం అంటే ఏదో అనుకున్నాను, బిందిడేనా అన్నట్టు ఒక ఆయన, వీడు వెళ్ళలేదు కనుక. మరి పిచ్చినైనా గంగాజలం అంటే బిందిడి కాదు. మరి నేను ఇదే చూశానుగా, నువ్వు అక్కడికి వెళ్ళలేదు కనుక. గంగాజలం అఖండం, నేను బిందుతో తెచ్చుకున్నాను. అలాగే భగవానుడు సర్వవ్యాపకుడు, విగ్రహంలో మేము కొలుచుకుంటున్నాం. బిందులో ఉన్న గంగాజలమే, విగ్రహంలో ఉన్న పరమేశ్వరుడే. ఇది తెలుసుకోవాల్సినది. కానీ విగ్రహంలో దేవుణ్ణి చూసుకోవడం నేర్చుకోవాలి, విగ్రహమే దేవుడని కాదు. అందుకే భగవజ్ఞానం కలిగి ఉంటూను విగ్రహారాధన చేయడం మంచిదే. లేదా విగ్రహారాధన భక్తిగా చేస్తే ఎప్పటికైనా భగవజ్ఞానం వస్తుంది. కానీ దబాయించి ప్రతిమ దారువు మాత్రమే భగవంతుడు అనుకోకు. అందుకే ప్రతిమా స్వల్పబుద్ధీనాం అని మాట ఉన్నది. అంటే ప్రతిమాసు అల్పబుద్ధీనాం లేదా ప్రతిమ స్వల్పబుద్ధీనాం. ప్రతిమల యందు దేవుణ్ణి అల్పబుద్ధులు ఉన్న వాళ్ళే చూస్తారు అని ఒక మాట ఉన్నది ఇక్కడ. మరి ఉత్తములు దేని యందు చూస్తారు? హృదయంలో చూస్తారట. మధ్యములు అగ్ని యందు చూస్తారట. ఇలా చెప్పారు ఒక్కొక్కటి. కనుక మిగిలిన వాళ్ళు ప్రతిమల యందే చూస్తారని 3 చెప్పాడు ఇక్కడ. అంటే ప్రతిమ అంటే కేవలం ప్రతిమ యందే విగ్రహాన్ని చూసే భావం ప్రారంభ దశ. ప్రారంభ దశ ప్రతిమ యందే. దానికి ఏదైనా వీడియో చేస్తాడు, ఇది మంచిదే. ప్రతిమ యందు చూసేది ప్రారంభ దశ. క్రమంగా హృదయంలో చూడగలగడం ఉత్తమ దశ. దానికంటే ఉత్తమ దశ ఉంది, సర్వత్రా భగవంతుని చూడగలగడు ఇక్కడ. అది చూడగలగడం అత్యుత్తమ దశ. అయితే ప్రారంభ దశ అని చెప్పడం అంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. కానీ ముందు విగ్రహం యందు దైవభావం పెట్టుకో. ఆ తర్వాత నీకు సర్వత్రా చూడగలిగిన స్థితికి వచ్చేక విగ్రహాన్ని తీసేయవు. అది తెలుసుకోవాలి ఇక్కడ. సర్వత్రా వ్యాపించిన బ్రహ్మమునే ఈ విగ్రహమునందు నేను నమస్కరిస్తున్నానని తెలుసు గనకనే శంకర భగవత్పాలు వారు సర్వవ్యాపక జ్ఞానమున్నా ఎక్కడికక్కడ ఆ సర్వవ్యాపక బ్రహ్మమునే శాస్త్రబద్ధంగా మంత్రశక్తితో దీనిలో నిక్షిప్తం చేశారని తెలుసుకుని తాను కూడా శ్రీచక్రాది సంకేతాలని ప్రతీకలని ప్రతిష్ఠించాడు మహానుభావుడు. ఎందుకంటే అఖండ విశ్వచక్ర వ్యాపకమైన ఈశ్వర చైతన్యమే శ్రీచక్రం, మరొకటి కాదు. అదే నా శరీర చక్రంలో వ్యాపించింది. కనుక బ్రహ్మాండ పిండాండముల యందు వ్యాపించినది ఏదో అది 5 అంగుళాలు 6 అంగుళాలు 1 అంగుళము ఉన్న చక్రంలో కూడా అదే ఉందని ఎరుకు కలగాలే తప్ప ఇది మాత్రమే అనే భావం ఉండరాదు. అంటే ఇది చేస్తూ అది తెలుసుకోవాలి. అది తెలుసుకుని ఆ తెలివితో ఇది చేయాలి. ఇది జ్ఞాత్వాకుర్వీత కర్మయణ. ఇది గ్రహించాలి. మహానుభావులే బ్రహ్మజ్ఞానం కలిగి మొత్తం ప్రస్థానత్రయం ఔపోషణ పెట్టి తేటగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగిన బ్రహ్మనిష్ఠులైన వారు కూడా రాత్రి 7:30 దాటగానే కూర్చొని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నారు అంటే వారేమిటో అర్థం చేసుకోండి ఇక్కడ.
అంటే వారి విగ్రహమే దేవుడు అనుకున్నారా? విగ్రహంలో దేవుడిని చూపిస్తున్నారు. అలా ఆరాధించిన దైవశక్తి అక్కడ ప్రోధి చేయబడి దాని చైతన్యం వ్యాపించి విశ్వంలో వ్యాపించిన దుష్టశక్తులను అసురశక్తులను దునుమాడుతుంది. అందుకే భారతదేశంలో ఆసేతు సీతాచలంలో ఉన్నటువంటి భవ్యమైన ప్రాచీన పరంపరకు చెందిన స్వయంభూ సిద్ధ మందిరాల్లో శాస్త్రబద్ధంగా జరుగుతున్న అర్చనలే దేశాన్ని కాపాడుతున్నాయి, ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. తెలుసుకోండి, అవునన్నా కాదన్నా. అందుకు భగవత్పాదులు వారు ఇక్కడ చెప్పినటువంటి దారు పాషాణముల యందు మాత్రమే ఇత్యేవం ఏకస్మిన్ కార్యాసక్తం అనే దాన్ని చక్కగా అర్థం చేసుకోగలగాలి. మొత్తానికి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒకటే చూసి అదే సమస్తము ఇంకోటి కాదు అనుకునేటువంటి భావం కలిగిన వాళ్ళు ఎవరు? తామసులు. పైగా వాళ్ళ జ్ఞానం ఎలా ఉంటుందంటే, పోయిన అందాం ఏం చేద్దాం, కృత్స్నవత్ ఏకస్మిన్, ఏకస్మిన్ ఒకదాని యందు కృత్స్నవత్ సమస్తముగా అనుకుని కార్యే సక్తం దాని యందే సక్తుడై ఏది పట్టుకుంటే అదే అనుకుంటూ అహైతుకం హేతువు చూడ్డవాడు. దీన్ని బట్టి హేతువుకి తర్కానికి మన శాస్త్రం ఎంత ప్లేస్మెంట్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ ప్రశ్నించని చెప్తున్నారు, హేతువు లేకుండా ఆశ్రయించడాన్ని తామసం అంటారు అన్నాడు ఇక్కడ. అందుకే అహైతుకం అన్నాడు ఇక్కడ. తర్కం ఉండాలట. తర్కం అంత చక్కగా ఒప్పుకుందండి శాస్త్రం. అయితే అదే సమయంలో తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకే శృతి తర్కోనుసంధీయతాం అన్నారు భగవత్పాల వారు. వేద సమ్మతమైన తర్కాన్ని తీసుకో, ఎందుకంటే నీకంటే గొప్పగా తర్కించారు ఋషులు. తర్కించారు కాదు, తప్పించారు. తర్కిస్తూ ఉంటే సరిపోదు, తప్పించాలండి. తర్కానికి తెలిసేది అల్పాల్పం, తపస్సుకు తెలిసేది సంపూర్ణం. ఇది తెలుసుకోండి. ఇక్కడ తర్కంతో ఏం తెలుసుకుంటావు? తపస్సుతో తెలుసుకో. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈనాడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని, అలాగే పరమేశ్వర పుత్రుడైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి, ఇరువురిని కూడాను పూజించడం వల్ల, అభిషేకార్చనలు నిర్వహించడం వలన మనం సాధించేటువంటి పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా విజయసిద్ధిని ప్రాప్తింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజున గణపతిని చక్కగా అలంకరణ చేసి పసుపు నీటితో అభిషేకార్చన. అమ్మ చేతి పసుపు బొమ్మ కదా, అందుచేత పసుపు నీటితో అభిషేకార్చన చేయటం వలన మనం కోరుకున్న సమస్త కోరికల్ని కూడాను తక్షణమే నెరవేర్చేటువంటి సర్వశక్తి సంపన్నుడు గణేశుడు. అందుచేతనే గణేశ నామం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. గణపతి పూజ చేయటం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుందని ముద్గల పురాణం మనకు చాలా చక్కగా తెలియజేసింది. అంతేకాకుండా ముద్గల పురాణాన్ని ఈ రోజు నుంచి పఠనం చేయటం ప్రారంభించి జ్యేష్ఠ బహుళ తదే నాటికి పూర్తి చేయాలి అని కూడాను శాస్త్రాల్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒకవైపు పరమేశ్వరునికి అభిషేకార్చన, మరొక వైపు గణేశునికి కూడాను అభిషేకార్చన నిర్వహిస్తూ గరికెతో స్వామిని పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి 10 మందికి కనుక ఈరోజు పంచినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైనటువంటి గణేశుని యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలకి పాత్రలమై అన్ని పనుల్లోనూ దిగ్విజయ స్థితిని పొందుతాము అని చెప్పేసి శాస్త్రం. ఈయన గకార ప్రియుడు కాబట్టి గకార మంత్రం కూడాను ఈ రోజున చక్కగా అధ్యయనం చేయడం చాలా మంచిది. గాం గీం గూం గైం గౌం గహ, ఇది గకార మంత్రం అంటారు. సర్వాభీష్ట సిద్ధిని కూడాను ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి మంత్రరాజం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, చదువుకునేటప్పుడు కానివ్వండి, లేక ముఖ్యమైనటువంటి ఏదైనా ప్రారంభించేటువంటి సమయంలో కానివ్వండి, ఈ మంత్రాన్ని గనక మనసు నిండా తలుచుకొని విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకొని ఆయనకి గరిక అలా పాదాల వద్ద ఉంచి నమస్కారం చేసినట్లయితే సర్వాభీష్ట సిద్ధిని కూడాను ఆ గణపతి స్థితిపతి నిధిపతి ప్రియపతి మనకు
చక్కటి యోగాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి చవితి సాయంకాలం 4:51 వరకు. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 10:11 వరకు. వర్జం సాయంకాలం 5:58 నుంచి 7:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 3:14 నుంచి 4:06 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:02 వరకు. మరల రాత్రి 3:18 నుంచి 4:51 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం శివప్రీతికరం, గౌరీ ప్రీతికరం, చంద్ర ప్రీతికరం. కాబట్టి మనం తెల్లటి అక్షతలతో శివుణ్ణి, పసుపు అక్షతలతో చంద్రుణ్ణి మరియు గౌరీదేవిని పూజించడం మంచిది. పూజ చేయడంతో పాటుగా మనకు ఎంతైతే బరువు ఉందో దాన్ని తులాపురుష దానం అంటారు. అంత బరువు కలిగినటువంటి బియ్యం ఈ ఆలయాల్లో ప్రసాదాలు అవి పంచుతూ ఉంటారు సార్, అలాంటి చోట ఇచ్చేస్తే దానంగా చంద్రుని యొక్క అనుగ్రహం బాగా కలుగుతుంది. మనకు ఋగ్వేదాంగ జ్యోతిషంలో చెబుతారు ఏమనంటే, చంద్రుడొక్కడు బలంగా ఉంటే మిగిలిన గ్రహాలు ఏవి బలంగా లేకపోయినా కూడా అది మంచి ఫలితాన్నే ఇస్తుంది ఆ సమయం, ఆ జాతకం ఏదైనా సరే. అదే చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే మిగిలిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా ఆ జాతకం ఉపయుక్తమైంది కాదు, బలంగా లేనట్టే. ఎందుకని అంటే మనసు నిరుత్సాహంగా ఉన్నటువంటి వాడు ఎన్ని సంపదలున్నా ప్రయోజనం లేదు, అనుభవించలేడు. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు నేలమే పడుకున్న ఆనందమే. కాబట్టి ఇక్కడ మనస్సు యొక్క ఉత్సాహం చాలా ముఖ్యం. కాబట్టి అది సిద్ధించడానికి చంద్రుని యొక్క బలం చాలా అవసరం. అది సిద్ధించడానికి ఈ బియ్యం దానం చేయడం అనేటువంటిది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అందుకని మానసిక అనారోగ్యం కలిగినటువంటి వారు ప్రతి సోమవారం రోజున తమ బరువుకు సమానంగా బియ్యం దానం చేస్తుంటే ఆ అనారోగ్యం చాలా త్వరితంగా తగ్గిపోతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో అన్నాడు. ఈ మాట ఎక్కడొచ్చిందో తెలుసా? బాలకాండలో లేదు ఇది. అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతారాములిద్దరూ కలిసి అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి ఆశ్రమం అందరూ అనసూయమ్మ ఆశ్రమం అంటారు. ఆ తల్లి పాతివ్రత్యంతో అంత పేరు తెచ్చుకుంది. అక్కడికి వెడితే అనసూయమ్మ అడిగింది, నీ కళ్యాణం గురించి ఏదో చాలా చమత్కారంగా చెప్పుకుంటూ ఉంటారు సీత, ఏది చెప్పు అంది.
ఏదైనా ఒక్క పెడసరపు మాట అంటుందేమో చూద్దామని. అనదని తెలుసు అనసూయమ్మకి. ఒక పతివ్రత వైభవం, అంత చిన్న పిల్ల పరిణతి పొంగిపోవడానికి అడిగింది ఆ ప్రశ్న. సాధారణంగా ఇంతమంది పెళ్లి చేసుకోవాలనుకున్న పిల్ల కన్యాదానం చేస్తానంటే రాముడు అన్నాడు, సీతమ్మ చెప్పింది ఈ మాట, అమ్మా రాముడు ఏమంత తొందరగా నన్ను పెళ్లి చేసుకోలేదు, ఏదో శివధనుర్భంగం చేస్తే జనకుడు ఇచ్చేశాడు అంటుంటారు లోకంలో, అంత తొందరగా నన్ను చేపట్టాడు అనుకుంటున్నావా? చేపట్టలేదు. మా నాన్న పట్టుకెళ్ళి కన్యాదానం చేస్తానని జలకలశం తీసుకొస్తే ఆయన అన్నాడు, ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? అదేం కలం కాదు, కాగితం కాదు, జీవితాంతం నా పక్కన నిలబడవలసినటువంటి ధర్మపత్ని. నా పక్కన ధర్మపత్నిగా ఉండి నా జీవితంలో అనుసరించి నా వంశాన్ని పెంచడానికి, నా మనసుకి శాంతి కలిగించేటటువంటి శాంతి స్థానంగా ఆమె భార్యగా ఉండవచ్చా ఉండకూడదా నిర్ణయించగలిగిన అధికారం ఈ భూమండలం మొత్తం మీద నన్ను కన్న తండ్రిదొక్కడిదే. తండ్రిని కాదని పెళ్లిలో స్వతంత్రించి నేను తీసుకోను. మా నాన్నగారికి కబురు చేయి, అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రవోహో, మా నాన్నగారు అంగీకరించకపోతే నేను తీసుకోనన్నాడు. కబురు చేశాడు మహానుభావుడు జనకుడు. వచ్చాడు దశరథుడు, పెద్దవాడు వృద్ధుడైపోయాడు. ముందు ఆయన కూడా తొందరగా రాలా. ఆయన వెంటనే వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పెళ్లి విషయంలో నిర్ణయాన్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అనకూడదు. ఇదితో రోచతే వృత్తం, మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, బియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలిసినంత వరకు, అయితే బయలుదేరండి. మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు, మీరు ముందు వెళ్ళండి, మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి, పెద్దవాడిని అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు, ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్ళి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏవి రామాయణం అండి! అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి, ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు, తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యమనాశ్యుడని ఒక పేరు, ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు. ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు, ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి. అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
త్వాముపాసంత వరదం దేవా బ్రహ్మాదయ నఘ సర్వస్త్వమసి దేవానాం కర్తా కారయితా చ తత్ప్రసాదాత్ సురా సర్వే మోదంతీహ కుతో భయాగ. ఓ పుణ్యాత్ముడా, బ్రహ్మాది దేవతలు కూడా నిన్నే ఉపాసిస్తూ ఉంటారు. దేవతలకు సర్వస్వము నువ్వే అయి ఉన్నావు. నువ్వే కర్త కారయిత అయి ఉన్నావు. నీ అనుగ్రహం వల్లనే దేవతలందరూ నిర్భయంగా ఆనందంగా జీవిస్తున్నారు. త్వం ప్రభుః పరమైశ్వర్యాత్ అధికం భాషి శంకర త్వయి బ్రహ్మా చ శక్రశ్చ లోకాన్ సంధార్య తిష్టతః. ఓ శంకర, నువ్వు రాజు, నువ్వే పరమైశ్వర్యం వల్ల గొప్పగా భాషిస్తున్నావు. బ్రహ్మ ఇంద్రుడు కూడా లోకాలను ధరించి నీలోనే ఉంటాడు. త్వన్మూలంచ జగత్సర్వం త్వదంతం హి మహేశ్వర త్వయా హి వితతా లోకాః త్వయా హి వితతా లోకాః సప్తే మే సర్వసంభవ. మహేశ్వర, నువ్వే జగత్తుకు మూలం, నీలోనే జగత్తు ముగుస్తుంది. ఓ సర్వసంభవ, ఈ 7 లోకాలు నీలోనే పుట్టి వ్యాపించి ఉన్నాయి. సర్వథా సర్వభూతేశ త్వామేవార్చంతి దేవతాః త్వన్మయం హి జగత్సర్వం భూతం స్థావర జంగమం. ఓ సర్వభూతాధిపతి, దేవతలు సర్వ విధాల నిన్నే అర్చిస్తారు. స్థావర జంగమాత్మకమైన సకల ప్రాణులకు నీవే ఆశ్రమై ఉన్నావు. స్వర్గంచ పరమం స్థానం తృణామభ్యుదయార్థినాం దదాసి కర్మిణాం కర్మ భావయన్ ధ్యానయోగతః. అభివృద్ధిని కోరుకుంటూ కర్మను ఆచరిస్తున్న మనుష్యుల కర్మలను ధ్యానంతో తెలుసుకొని వారికి పరమ పవిత్రమైన స్వర్గాన్ని నువ్వే అందిస్తూ ఉంటావు. న వృథాస్తి మహాదేవ న వృథాస్తి మహాదేవ ప్రసాదస్తే మహేశ్వర యస్మాత్ త్వయోపకరణాత్ కరోమి కమలేక్షణ ప్రపదే శరణం శంభుం సర్వదా సర్వతః స్థితం. ఏవం స్తుత్వా మహాదేవం సఋషిః ప్రణతోభవత్ యదిదం చాపలం దేవ కృతమేతత్ స్మయాదికం తతః ప్రసాదయామి త్వాం తపోమేన క్షరేదితి. ఓ మహాదేవ, ఈశ్వర, నీ అనుగ్రహం వ్యర్థం కాదు. నువ్వు అందించిన ఉపకరణాలతోనే నేను ఈ పనిని చేస్తున్నాను. అన్ని వేళలా అంతటా ఉన్న శంభువైన నిన్ను నేను శరణు కోరుతున్నాను అని స్తుతించాడు. శివుడి ఎదుట తల వంచి ఇలా అన్నాడు, ఓ దేవా, నేను చాపల్యంతో అహంకారాన్ని ప్రదర్శించి ఈ పని చేశాను, నన్ను క్షమించు, నా తపస్సు నశించకుండా చూడు అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు శివుడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ స్తోత్రానికి నేనెంతో సంతోషించాను. నా అనుగ్రహంతో నీ తపస్సు 1000 రెట్లు వృద్ధి చెందుతుంది. నేను కూడా నీతో నిత్యము ఈ ఆశ్రమంలో నివసిస్తాను. ఈ సప్త సారస్వతంలో నన్ను అర్చించిన మనుష్యుడికి ఇహపర లోకాలలో దుర్లభమైనది ఏదీ ఉండదు, అన్నీ లభిస్తాయి. వారు ఎలాంటి సందేహం లేకుండా సారస్వత లోకానికి చేరుతారు అని వరం ఇచ్చాడు. ఓ మహారాజా, ఇది మంకణక మహర్షి చరిత్ర. ఆయన వాయుదేవుడి వల్ల సుకన్యకు పుట్టాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 39వ అధ్యాయం. ఆ సుకన్య ఎవరు? సుకన్య తండ్రి ఎవరు? వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, బలరాముడు సప్త సారస్వతంలో నివసించి
ఆశ్రమవాసులను పూజించాడు. మంకణకుడిపై ఇది ఎంతో ప్రేమతో ప్రవర్తించాడు. తర్వాత బలరాముడు ఆ రాత్రిని అక్కడ గడిపి ఉదయమే లేచి స్నానం చేసి విప్రులకు దానం ఇచ్చాడు. మునుల పూజలను అందుకున్నాడు. తర్వాత మహర్షుల అనుమతి తీసుకొని బయలుదేరి ఔషనశ తీర్థానికి చేరాడు. ఆ తీర్థానికి కపాలమోచనము అని మరొక పేరుంది. గతంలో శ్రీరాముడు ఒక రాక్షసుడిని వధించి శవాన్ని విసిరేశాడు. ఆ రాక్షసుడి పెద్ద తల మహోదర మహాముని పిక్కలకు పట్టుకుంది. ఆ పిక్కల్ని పట్టుకుంది. ఆ ముని కపాలమోచనంలో స్నానం చేసి కపాలాన్ని విడిపించుకున్నాడు. ఆ తీర్థంలో పూర్వం శుక్రాచార్యుడు తపస్సు చేశాడు. ఆ మహాత్ముడి నీతిశాస్త్రం అంతా అక్కడే పుట్టింది. శుక్రుడు అక్కడే ఉండి దేవదాన యుద్ధం గురించి ఆలోచించాడు కూడా. అలాంటి ఆ ఉత్తమ తీర్థంలో బలరాముడు అక్కడ విప్రులకు యథావిధిగా దానాలు చేశాడు అన్నాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ మహర్షి, మహాముని అయినటువంటి మహోదరుడు శిరస్సును వదిలించుకున్న ఆ తీర్థానికి కపాలమోచనము అని పేరు ఎలా వచ్చిందో చెప్పండి. రాక్షసుడి యొక్క తల ఆయన పిక్కపై ఎందుకు చిక్కుకుంది, ఎలా చిక్కుకుంది, నాకు ఈ విషయాలు చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఈ వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం మహాత్ముడైన శ్రీరాముడు దండకారణ్యంలో నివసిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన రాక్షస సంహారం చేస్తున్నాడు. ఆ సమయంలో జనస్థానంలో ఒక రాక్షసుడి శిరస్సును పదునైన కత్తితో ఖండించాడు. అది ఆ అడవిలో పైకెగసి యాదృచ్ఛికంగా వనంలో తిరుగుతున్నటువంటి మహోదరుడి పిక్కకు తగిలింది. వెంటనే అది ఆయన ఎముకను ఖండించి లోపల దాకా వెళ్ళిపోయింది ఆ పిక్క, ఆ తల. అందుచేత అది ఆ పిక్కలో ఇరుక్కుని పోయింది. ఎంత పీకినా రాలేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అనుకున్నాడు పాపం. ఈ పిక్కకెందుకు తగులుకుంది అని. కానీ నడచడమే కష్టం, తల మోసుకొని నడచాలా అంటే ఆ పిక్క మోసుకోవాలి కదా. నయం పిక్క తగిలింది, తల కడుపు తగిలింటే ఎంత బాధ అయిపోయేదు. అప్పుడు ఆ విప్రుడు ఆ కపాలంతో తీర్థాలకు దేవాలయాలకు వెళ్ళలేకపోయాడు. మామూలు తిరగలేకపోయాడు కూడా. ఎక్కడైనా ఆ పిక్క లోపల తల పోయి ఉంటే ఆ తలను పట్టుకొని ఎక్కడ పోతాడండి. ఇంతలో ఆ తల కుళ్ళి దుర్గంధంతో చీము కారింది, అక్కడే ఉండిపోయింది. చాలా కష్టపడుతున్నాడు పాపం, ఏదో పాపం చేశాడు. అప్పుడు మహోదరమని ఎంతో బాధపడ్డాడు. లోకంలోని అన్ని తీర్థాలకు వెళ్ళాడు. అన్ని నదులకు సముద్రాలకు వెళ్ళి అక్కడ మునులందరికీ తనకు కలిగిన బాధను చెప్పుకున్నాడు. చూపించలేక చూడలేక నానా బాధలు పడి పిక్కల వెనకలు తగులుకున్నటువంటి ఈ తలకాయ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అయినా కూడా ప్రయోజనం దక్కలేదు. ఎవరు ఏ మందు చెప్పలే, తగులుకొనే ఉంది పాపం. ఆయన సకల తీర్థాలలో స్నానం చేసిన ఆ కపాలాన్ని వదిలించుకోలేకపోయాడు. అయ్యో, ఏం చేసేది. తర్వాత ఒకనాడు ఆ మహర్షి ఔషనస తీర్థంగా ప్రసిద్ధికెక్కినటువంటి సరస్వతీ తీర్థం గురించి విన్నాడు. అది సర్వపాప వినాశకము, అది గొప్ప సిద్ధ క్షేత్రమని మునులు చెప్పగా విన్నాడు. విన్న వెంటనే మహోదర మహర్షి ఔషనస తీర్థానికి వెళ్ళి ఆచమనం చేసి స్నానం చేశాడు. ఆ తీర్థాన్ని ప్రార్థన చేశాడు, ఈ కర్మ నాకు ఎక్కడి నుంచి తగులుకుందో, ఏ జన్మలో ఇది నేను వాడి కపాలాన్ని మోసేటువంటి కర్మ నాకు పట్టుకుంది, నేనేం చేయలేను, నన్ను ఈ తీర్థంలో స్నానం చేస్తున్నా అని సంకల్పం చేసి వేడుకున్నాడు. స్నానం చేశాడు అంతే. ఆ రాక్షసుడి కపాలం కాలి నుండి జారి నీళ్లలో పడిపోయింది. అబ్బా, అట్లా బయటకు వచ్చేసింది. ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాడు, కాళ్ళ నుంచి వచ్చింది, పర్వాలేదు. మహర్షికి ఆ కపాలం నుండి విముక్తి కలిగింది. అందుకు ఆయన ఎంతో సంతోషించాడు. రాక్షసుడి తల కూడా నీళ్ళలో మునిగి కనిపించకుండా పోయింది. ఏ జన్మలో ఏం చేశాడో తెలియదు. మహోదర మహర్షి అలా
పాప విముక్తుడయ్యాడు, పవిత్రుడయ్యాడు. కృతకృత్యుడై ఆనందంగా ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. జరిగిన కథనంతా ఋషులకు చెప్పాడు. వారు ఆ మహోదరుడి మాటలు విని ఎంతో సంతోషించి ఆ తీర్థానికి కపాలమోచనము అని పేరు పెట్టారు. తర్వాత మహోదర మహర్షి మళ్ళీ ఆ శ్రేష్ఠ తీర్థానికి వెళ్ళి అక్కడ ఉన్న నీటిని కడుపు నిండా త్రాగి సిద్ధిని పొందాడు. అబ్బా, ఆ మహత్తర తీర్థంలో బలరాముడు ఎంతో అధికంగా దానాలను దానం చేశాడు, విప్రులను పూజించాడు. ఆ తర్వాత ఋషంగుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ఋషంగుడి ఆశ్రమంలో అరిష్టిశేనుడు అనేటువంటి ఋషి ఘోరమైన తపస్సు చేశాడు. విశ్వామిత్ర మహర్షి కూడా అక్కడే బ్రాహ్మణత్వాన్ని పొందాడు. అది అంత పెద్ద క్షేత్రం అది. ఆ మహాశ్రమం కోరిన వస్తువులతో సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడూ మహర్షులు విప్రులు దాన్ని సేవిస్తూ ఉంటారు. బలరాముడు విప్రులతో కలిసి ఋషంగముని దేహత్యాగం చేసినటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ గతంలో వృద్ధుడైన ఋషంగుడు నిత్యము తపస్సు చేశాడు. ఆయన దేహత్యాగం చేసే సమయంలో అనేక విధాలుగా ఆలోచించి కొడుకులందరినీ పిలిచి ఇలా అన్నాడు: ఓ కుమారులారా, నన్ను పృథూతక తీర్థం దగ్గరకు తీసుకొని వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆయన పుత్రులు తండ్రి గారికి వయసు మీద పడిపోయిందని గ్రహించారు. చాలా ముసలావుడైపోయినాడు. వెంటనే ఆయనను వందల కొద్ది విప్రులు పూజించేటువంటి సరస్వతీ తీర్థానికి తీసుకొని వెళ్ళారు. రాజా, అక్కడ ఆ మహర్షి యథావిధిగా నీటిలో మునిగి తీర్థ విధులను పాటించాడు. ఎంతో ఆనందిస్తూ తనను ఆదరిస్తున్న కుమారులతో ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, ఈ సరస్వతీ నదికి ఉత్తర తీరంలో పృథూదకం అనే తీర్థం ఉంది. అక్కడ జపం చేస్తూ దేహత్యాగం చేసిన వాడు ఇక భవిష్యత్తులో మరణతాపాన్ని పొందడు, అతని జన్మ ఉండదు అని వరమిచ్చాడు. అలాంటి గొప్ప పృథూదకంలో ధర్మాత్ముడైన బలరాముడు దానం చేసి విప్రులకు అనేక దానాలు దానం చేశాడు. తర్వాత బలరాముడు లోక పితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించిన చోటుకు దర్శించాడు. ఆరిష్టిశేనుడు నియమాలు పాటిస్తూ తపస్సుతో విప్రత్వాన్ని పొందిన చోటును చూశాడు. రాజర్షి అయినటువంటి సింధుద్వీపుడు, మహాతపస్వి అయినటువంటి దేవాసి, మహాయశస్వి అయినటువంటి విశ్వామిత్రుడు విప్రత్వాన్ని పొందిన చోటుకు చేరాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 40వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు: ఓ మహర్షి, పూజ్యుడైనటువంటి ఆరిష్టిశేనుడు తపస్సు ఎలా చేశాడు? ఆ సమయంలో సింధుద్వీపుడు ఎలా విప్రత్వాన్ని పొందాడు? అలాగే దేవాపి విశ్వామిత్రుడు ఎలా బ్రహ్మత్వాన్ని పొందాడు? ఎందుకు పొందాడు? ఎట్లా పొందారు? ఈ విషయాలు చెప్పు, వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, పూర్వం కృతయుగంలో, చాలా కృతయుగం, ఆరిష్టిశేనుడు గురుకులంలో నివసిస్తూ విద్య మీద ఆసక్తితో చదువుకుంటూ ఉండేవాడు. కానీ విచిత్రం, అతడు గురుకులంలో నివసిస్తున్న, విద్య మీద ఆసక్తి కలిగి ఉన్న అతనికి విద్య అబ్బలేదు, వేద విద్య రాలేదు. అందుకు అతడెంతో నిరాశపడి గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుతో వేద విద్యను పొందాడు, పండితుడయ్యాడు, వేదవేత్త అయ్యాడు, సిద్ధుడయ్యాడు. తనకు సిద్ధి కలిగించిన ఆ తీర్థానికి 3 వరాలు ఇచ్చాడు. ఈ సరస్వతీ తీర్థంలో స్నానం చేసినవాడు ఇక నుంచి అశ్వమేధ యాగ ఫలితాన్ని పుష్కలంగా పొందుతాడు. ఇప్పటి నుండి ఇక్కడ సర్పభయం ఉండదు. ఇది చాలా కాలం కిందటది, కృతయుగంలో చాలా వెళ్ళిపోయింది. చాలా అతి కొద్ది కాలంలోనే పుష్కలమైన ఫలం లభిస్తుంది అని వరాలిచ్చి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఓ మహారాజా, ఇక దేవాపి సింధుద్వీపుల సంగతి చెబుతున్నాను విను. ఆ కాలంలోనే వీరిద్దరు కూడా విప్రత్వాన్ని పొందారు. అలాగే కౌశికుడు కూడా తపస్సు చేసి విప్రుడయ్యాడు. భూలోకంలో గాది అనే ప్రసిద్ధుడైన క్షత్రియుడు ఉండేవాడు. అతని కొడుకే విశ్వామిత్రుడు. అతడే ఇంకొక పేరు కౌశికుడు.
అతడే మహాయోగి అయ్యాడు. ఒకనాడు గాది తన పుత్రుడైన విశ్వామిత్రుడిని రాజును చేసి తానిక దేహత్యాగం చేయాలనుకున్నాడు. ముందు కాలంలో తపస్సుకు వెళ్ళేవారు, కానీ అప్పటికప్పుడే దేహత్యాగం చేసేవారు. కృతయుగంలో అనుకుంటూనే వెళ్ళిపోయేవారు అంతే. కృతయుగంలో ఊరికే కూర్చొని నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎంత బాగుందండి. అప్పుడు ప్రజలు గాది వద్దకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నారు, ఓ బుద్ధిమంతుడా, మీరు అడవికి వెళ్ళకండి, రాజ్యం చేస్తూ మమ్మల్ని రక్షించండి అని కోరారు. అప్పుడు గాది ప్రజలతో ఇలా అన్నాడు, ఓ ప్రియమైన నా ప్రజలారా, ఇక నా కుమారుడు మీకు రాజుగా ఉంటాడు, అతడే ఈ జగత్తనంతా రక్షిస్తాడు అని చెప్పి వారిని ఓదార్చాడు. తర్వాత విశ్వామిత్రుడిని రాజుగా చేసి అడవులకు కాదు స్వర్గానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు రాజు అయ్యాడు, కానీ రాజ్యాన్ని కాపాడలేకపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా రాక్షసుల నుండి మహాభయం కలుగుతోంది అని విన్నాడు. వెంటనే చతురంగ బలాలతో కలిసి నగరం నుండి బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమానికి చేరాడు. అక్కడ విశ్వామిత్రుడి సైనికులు ఎన్నో చెడు పనులు చేశారు. ఆ తర్వాత వశిష్ఠుడు తన ఆశ్రమానికి వచ్చి పూర్తిగా నాశనమైనటువంటి మహావనాన్ని చూశాడు. మొత్తం వనమంతా నాశనం చేశారు కోతుల్లాగా. అందుకు విపరీతంగా కోపించాడు. ఏంటిది, ఈ ఆశ్రమం ఇట్లయిపోయింది, ఈ తోట అంతా. తన ధేనువుని పిలిచి, ఓ గోమాత, నువ్వు భీకరమైన శపరులను సృష్టించు అని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ ధేనువు అతి భయంకరులైనటువంటి పురుషులను సృష్టించింది. వారు అన్ని దిక్కుల నుండి విశ్వామిత్రుడు సేనపై దాడి చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు సేన పారిపోయింది. దానిని విశ్వామిత్రుడు గ్రహించాడు. తపః పరం మన్యమానః తపస్యేవ మనో దదే. తపస్సే గొప్పదని భావించాడు. ఇక అప్పటి నుంచి తపస్సుపైనే మనసు పెట్టాడు, దృష్టి నిలిపాడు. సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి ఈ శ్రేష్ఠ తీర్థంలో నియమాలు, ఉపవాసాలు చేసి తన దేహాన్ని కృషింపజేసుకున్నాడు. కేవలం నీటిని, గాలిని, ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరించాడు. అరుగుల మీదనే పడుకున్నాడు, మంచి పని. ఇతర నియమాలను కూడా విడివిడిగా పాటించాడు. అంటే నేల మీదనే పడుకున్నాడు. అరుగుల మీద అంటే అరుగులు ఉండేవి అప్పుడు కాదు కదా, ఒక పెద్ద బండలే అరుగులు. ఆ బండల మీదే పడుకునేవాడు. ఆ సమయంలో దేవతలు ఆయన నియమాలను మాటిమాటికి విఘ్నాలు కలిగించారు. అయినా ఆ మహాత్ముడి బుద్ధి చెదరలేదు. ఆయన దృఢంగా నియమాలు పాటించాడు. ఆ తర్వాత తీవ్రమైన ప్రయత్నంతో అనేక విధాలుగా తపస్సులు చేశాడు. తేజస్సులో సూర్యుడితో సమానుడయ్యాడు. అలా ఘోరంగా తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మదేవుడు ఆయనకు వరం ఇవ్వాలని భావించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా కోరాడు, ఓ దేవా, నేను విప్రుణ్ణి కావాలి అని కోరాడు. బ్రహ్మదేవుడు అలాగని ఆయనకు విప్రుణ్ణి చేసేశాడు. బ్రహ్మదేవుడికి ఏమైనా చేయొచ్చు కదా. అలా విశ్వామిత్రుడు ఉగ్ర తపస్సుతో విప్రత్వాన్ని పొందాడు. తన కోరికను తీర్చుకున్నాడు. దేవతా సమానుడై భూమి మీద సంచరించాడు. ఇది ఆయన కథ. అంతటి శ్రేష్ఠ తీర్థంలో బలరాముడు వివిధ దానాలు చేశాడు. నయం, గోవులను, వాహనాలను, శయ్యలను, వస్త్రాలను, అలంకారాలు దానం చేశాడు. రుచికరమైన భక్ష్య పానీయాలను ఎంతో సంతోషంగా ఇచ్చాడు. విప్రులను పూజించి సంతోషపెట్టాడు. ఆ తర్వాత బలరాముడు దగ్గరలోనే ఉన్న బకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడే బకుడు తీవ్రమైన తపస్సు చేశాడని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.